Dear students, welcome to IAC. Today's our discussion RRC NTPC RRC Group D Grant Test number 19 Mathematics Explanation. A path of uniform width surrounds a circular path. The difference of internal and external circumferences of this circular path is 132 meters. So its width is what? Its width is what? ఒక వృత్తాకార ఉద్యానవనం చుట్టూ ఒక మార్గం ఉన్న ఆ మార్గం లోపలి మరియు బయట చుట్టుకొలతల యొక్క వ్యత్యాసం 132 మీటర్స్ అయినా ఆ మార్గం యొక్క వెడల్పు ఎంత? సో ఒకసారి చూస్తే కింద వృత్తాకారం ఉందండి, వృత్తాకార కక్షలో ఉందండి. లోపల చుట్టుకొలత బయట చుట్టుకొలత ఇచ్చున్నారండి. స్మాల్ ఆర్ అండ్ దిస్ ఈజ్ క్యాపిటల్ ఆర్. సో 2 pi r. So 2 pi if I take common, 2 pi r minus r. ఓకేనమ్మా. సో 2 pi క్యాపిటల్ ఆర్ మైనస్ 2 pi స్మాల్ ఆర్. 2 పైని కామన్ తీస్తే 2 pi r మైనస్ ఆర్. ఆర్ మైనస్ ఆర్ అంటే ఆ బాట యొక్క వెడల్పు అండి. సో ఈ వెడల్పుని మనం w అని పిలుస్తామండి, ఆర్ మైనస్ ఆర్. సో ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అమ్మా? డిఫరెన్స్ ఈజ్ హౌ మచ్ అండి? 132. సో 2 pi అంటే 44/7 అండి, ఎందుకంటే పై అంటే 22/7 కాబట్టి 2 pi అంటే 44/7 అండి. ఈజ్ ఈక్వల్ టు 132. 44 3 times 132 అండి. 43 times 120, 3 4s 12, 12 plus 120, సో 140, 132. సో r మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 3s 21. అడిగింది కూడా అదేనండి, డిఫరెన్స్ అడిగాడండి. సో డిఫరెన్స్ అంటే w, బాట వెడల్పు. సో w ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 21. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 21 meters. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 6. A man travels to his friend's house at a speed of 4 km/h and returns at a speed of 6 km/h via the same route. If it took him 10 hours to cover the total journey, then find the total distance covered by him. ఒక వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. అదే మార్గంలో ద్వారా రిటర్న్ అంటే 6 కిలోమీటర్ల వేగంతో తిరిగి వస్తాడు. మొత్తం ప్రయాణం పూర్తి చేయడానికి అతనికి 10 గంటల సమయం పడితే అతను మొత్తం ప్రయాణించినటువంటి దూరం ఏంటో కనుక్కోవాలి ఫస్ట్. అంటే పోవడానికి ఎంతైతే దూరం ఉంటుందో తిరిగి రావడానికి కూడా సేమ్ రూట్లో అంతే డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ దూరం అనేది తటస్థం. సో దూరం తటస్థమైనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ స్పీడ్ అంటే దూరం తటస్థమైనప్పుడు 2 × S1 S2 2 × S1 S2 2 × S1 S2 S1 plus S2. This is the average speed. Total distance అంటే total distance is nothing but average speed into total time. Average speed into total time. దూరము తటస్థమైనప్పుడు యావరేజ్ స్పీడ్ సగటు వేగము 2 × S1 S2 S1 plus S2 into total time. Total time how many hours అండి? 10 hours. So 10 get cancel. 2 4s are 8, 8 6 are 48. So total distance is what? 48 kilometers. Option D is the right answer. Next question. Two numbers are in the ratio of 9:7. Two numbers are in the ratio of 9:7. If the difference of the squares is 288, then the smaller of the number is what? సో రెండు సంఖ్యలు 9:8 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి వర్గాల వ్యత్యాసము 288 అయితే ఏ సంఖ్య చిన్నది? సో చూడమ్మా, చిన్న సంఖ్య అంటున్నాడు కాబట్టి 7 అంటే మన ఆన్సర్ 7కి మల్టిపుల్ అయి ఉండాలండి. కానీ 7కి మల్టిపుల్ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయండి. 7కి మల్టిపుల్ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయండి. సో మనకు 9:7 ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నాడు, వాటి వర్గమూలాల వ్యత్యాసము. అంటే 9x 7x అనుకుంటే వీటిని 9x 7x అనుకుంటే సో 9x యొక్క వర్గమూలం ఏంటమ్మా? 81x². 7x యొక్క వర్గమూలం ఏంటండి? 49x². సో డిఫరెన్స్ ఇస్ వాట్ అమ్మా? 288. డిఫరెన్స్ ఇస్ వాట్? 288. సో 81కి 49కి డిఫరెన్స్ ఎంత అండి? 32. సో 32x² ఈజ్ ఈక్వల్ టు 288. సో 32 హౌ మెనీ టైమ్స్ అమ్మా? 9 టైమ్స్ అండి. 32 9s are 288. 32 10 times 320. For 320 288 is 32 less. That is the reason it goes 9 times. x² is equal 9. X is equal to what? 3. ఇప్పుడు x is equal 3 అంటే అడిగింది చిన్న సంఖ్య కాబట్టి 7x. 7x అంటే ఏంటమ్మా? 21. Your answer is what? 21. Option A is the right answer. A tank can be filled by pipe A in 2 hours, pipe B in 3 hours. An outlet pipe C can empty the tank in 6 hours. If all the 3 pipes are open, then the tank will be filled in how many hours? ఒక నీటి తొట్టెని ఏ పైపు 2 గంటల్లో, బి పైపు 3 గంటల్లో నింపుతాయి.
సి పైపు 6 గంటలు ఆ తొట్టిని ఖాళీ చేయగలదు. మూడింటిని ఒకేసారి తెరిస్తే ఆ నీటి తొట్టె ఎంత సమయంలో నిండుతుంది? ఆ నీటి తొట్టె ఎంత సమయంలో నిండుతుంది? ఒకసారికి మీరు చూస్తే రెండేమో ఫిల్ చేసేయండి. ఏ ఫిల్ చేస్తుందండి 2 అవర్స్లో, బి 3 అవర్స్లో నింపుతుందండి, బి 3 అవర్స్లో నింపుతుంది. సి 6 గంటల్లో తొట్టిని ఎంటీ చేస్తుందండి సి. మరి మూడింటిని ఒకేసారి ఆన్ చేస్తే పరిస్థితి ఏంటన్నాడు? మూడింటిని ఒకేసారి ఆన్ చేస్తే ఎన్ని గంటల్లో ట్యాంక్ అనేది నిండుతుంది? సో ట్యాంక్ అనేది నిండుతుంది. ఫస్ట్ మనం ట్యాంక్ కెపాసిటీ కనుక్కోవాలండి, ట్యాంక్ యొక్క సామర్థ్యం కనుక్కోవాలి. సో ఈ మూడింటికి కసాగు తీసుకోవాలి. 2కి 3కి 6కి కసాగు అండి, కసాగు 6 అండి, ఎల్సిఎం 6. సో 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3 టైమ్స్ పోతుంది. అంటే ఏ పైప్ ద్వారా 3 లీటర్స్ వస్తున్నాయండి, ఫిల్ చేసేది కాబట్టి వస్తూ ఉన్నాయండి. బి పైపు 3 అవర్స్లో నింపుతుంది కాబట్టి పర్ అవర్కి 2 లీటర్స్ వస్తున్నాయండి, పర్ అవర్కి 2 లీటర్స్ వస్తూ ఉన్నాయండి ఫిల్ చేసేది కాబట్టి. సో 6 అవర్స్లో 6 లీటర్స్ అనేవి ఎంటీ అవుతున్నాయండి. అంటే 1 అవర్కి 1 లీటర్ అనేది బయటికి వెళ్ళిపోతుందండి. అంటే ఒకసారికి మీరు గమనిస్తే మూడింటిని ఒకేసారి ఆన్ చేస్తే 5 లీటర్లు వస్తున్నాయి, 1 లీటర్ పోతుందండి. అంటే ట్యాంక్లో ఎన్ని లీటర్స్ ఉంటాయండి? గంటకి 4 లీటర్స్ ఉంటాయండి. గంటకి 4 లీటర్స్ ఉంటాయండి. ట్యాంక్ సామర్థ్యం 6 అండి. సో 6/4 అంటే 4 1 4. సో రిమైండర్ 2 ఉంటుందండి. 2/4 అంటే 1/2 అండి. అంటే 1.5 అవర్ పడుతుందండి. మరి మూడింటిని కూడా ఒకేసారి ఆన్ చేసినట్లయితే మనకు 1.5 అవర్ పడుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 3x degrees, 2x - 7 degrees, 4x - 11 degrees. ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఒక త్రిభుజంలో 3 కోణాలు ఇచ్చారన్నారండి. సో త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees. సో మనం ఈ అన్నింటిని సమ్ చేసి మనం 180 degrees సమానం చేసినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుందండి. సో ఇక్కడ మీరు చూస్తే 3x, 2x, 5x, 5x, 4x, 9x మూడింటిని యాడ్ చేస్తానండి. 9x -7 -11 అండి, అంటే -18 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? 180 degrees. 180 degrees. ఈ 18 అవతల పోతే ఏమవుతుందండి? 9x ఈజ్ ఈక్వల్ టు 198. x ఈజ్ ఈక్వల్ 9 2s are 18, 9 2s are 18. సో 22 degrees. x ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 22 degrees. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Find out the simple interest on 625 rupees for 2.5 years at the rate of 5.5% per annum. సో 625 రూపాయలను 5.5% బారు వడ్డీ రేటుతో 2.5 సంవత్సరాలకి ఇచ్చినటువంటి వడ్డీ ఎంత? దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ వడ్డీ అండి. ఓకేనమ్మా. సో ప్రిన్సిపల్ 625 అండి. ప్రిన్సిపల్ ఎంతమ్మా? 625. ప్రిన్సిపల్ 625. ఈ 625 రూపీస్ మీద 5.5% అండి. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 2 5s are 10. సో 10 + 1 11. 11/2 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చండి? 5/2 అని రాయొచ్చు. 2.5 yearsను 5/2 అని రాయొచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటమ్మా? 55/4% అండి. 55/4% కావాలి. సో ఒకసారి మీరు చూస్తే 4 ఎన్ని టైమ్స్ అమ్మా? 4 1s are 4, 4 1s are 4, రిమైండర్ ఇస్ 15, రిమైండర్ ఇస్ 15. సో 4 3s are 12, 4 3s are 12, రిమైండర్ ఇస్ 3, అంటే 13.75% కావాలండి. 13.75%. సో మనం ఇప్పుడు 13.75% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలండి? 625 మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్రాక్సిమేట్కి వెళ్దామండి. అప్రాక్సిమేట్కి వెళ్దాం. 10% అంటే 62.5 అండి. 10% ఎంత? 62.5. అంటే మన ఆన్సర్ 62.5 కాదు, 62.5 కన్నా ఎక్కువ ఉండాలి. 1% తీసుకుంటే 6.25 ఉందండి. 1% తీసుకుంటే, అప్పుడు 3% తీసుకుంటే 3% తీసుకుంటే ఎంత వస్తుందండి మనకు? అప్రాక్సిమేట్గా 18.75 వస్తుంది. అంటే మనం 62 కిన ఒక 18 యాడ్ చేసినట్లయితే 80 వస్తుంది. 62 కిన ఒక 18 యాడ్ చేసినట్లయితే మనకు 80 వస్తుంది. సో అప్రాక్సిమేట్గా మనకు మన ఆన్సర్ 18లో ఉండాలండి. మన ఆన్సర్ 18లో ఉండాలి. సో ఆప్షన్స్ చూడండి, 18లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 85.94. అర్థమైందా మనం చెప్పింది? 10% అంటే 62.5. మన ఆన్సర్ 62.5 కన్నా ఎక్కువ ఉండాలి. 1% అంటే 6.25. 3% అంటే 3 × 6.25. సో 3 × 6.25 is what? 18.75. 18.75 ప్లస్ 6.25 ఆల్మోస్ట్ మనకు 18. సో 80లో వస్తుంది మన ఆన్సర్. 80లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై ఎ మ్యాన్ ఇన్ 3 years హూ డిపాజిటెడ్ 12,000 at 20% per annum. సో 12,000 రూపాయలని 20% చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు జమ చేస్తే వచ్చే వడ్డీ ఎంత? ఓన్లీ వడ్డీ మాత్రం అడుగుతున్నారండి. వడ్డీ రేటు 20%, 3 సంవత్సరాల పాటు అండి. అసలు 12,000. ఈ 12,000లో 10% ఎంతమ్మా? 1,200. 20% అంటే 2,400. సో మొదటి సంవత్సరం వడ్డీ ఎంత అండి? 2,400. రెండో సంవత్సరం వడ్డీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా? సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. అంటే 20% ఆఫ్ 24,000, 2,400
20% and 2400 అంటే హౌ మచ్ అంటే 10% అంటే 240, 20% అంటే 480. అంటే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ 2880. థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామా? సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ వన్ అంటే 20% ఆఫ్, సో 2880. సో 10% అంటే ఎంతమ్మా? 10% అంటే ఎంత? సో 288. సో 20% అంటే 576. 20% ఎంత అండి? 576. సో 576 ప్లస్ 288 అండి. సింపుల్గా మనం చెప్పొచ్చు అండి. అంటే మనం ఒకసారి మీరు గమనించినట్లయితే దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దిస్ ఈజ్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దిస్ టోటల్ ఈజ్ వాట్ థర్డ్ ఇయర్ కాంపౌండ్. ఈ మొత్తాన్ని యాడ్ చేయాలండి మనం. యాడ్ చేస్తే ఒకటిలో స్థానంలో ఏముంది చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 6 ఉందండి. మన ఆన్సర్ మొత్తం యాడ్ చేసినట్టయితే మీ ఆన్సర్ 6తో ఎండ్ అవుతుందండి. మీ ఆన్సర్ ఏమవుతుందండి? 6తో ఎండ్ అవుతుందండి. మరి 6తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. If the length of the rectangle is 8 centimeters and its diagonal is 10 centimeters, find its area. ఒక దీర్ఘచతురస్రాకారం యొక్క పొడవు 8 సెంటీమీటర్లు, మరి దాని కర్ణం 10 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యాన్ని కనుగొనండి. ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ సో మనకు లెంత్ ఇచ్చున్నారండి, డయాగ్నల్ ఇచ్చున్నారండి. లెంత్ ఇచ్చున్నారు, డయాగ్నల్ ఇచ్చున్నారు రెక్టాంగిల్కి. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. లెంత్ ఈజ్ 80, సో డయాగ్నల్ ఈజ్ వాట్ అమ్మా? 10. సో మనకు ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుందండి. అంటే మనకి 8 to 10 వస్తుందంటే ఏం మిస్ అయినట్టండి? 6 మిస్ అయినట్టండి. అంటే విడ్త్ అనేది 6 అండి, వెడల్పు అనేది 6. 6, 8 to 10 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కూడా అండి. 36, 64, 100. అంటే వెడల్పు 6, పొడవు 8, లెంత్ 8, విడ్త్ ఈజ్ 6. సో అడిగింది ఏరియా అండి, వైశాల్యము. సో 8 into 6, 48. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ద వాల్యూ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ 12 degrees మైనస్ 1/tan స్క్వేర్ 78 degrees అండి. సో ఒకసారికి మీరు చూస్తే tan 78 degrees నేను ఏమని రాయొచ్చు అంటే cot 12 degrees అని cot స్క్వేర్ 12 degrees అని రాయొచ్చు. ఓకేనమ్మా? సో ఎందుకంటే tan, cot అనేవి ఇన్వర్స్ ఫంక్షన్స్, అదేవిధంగా కో ఫంక్షన్స్ కూడా కాబట్టి. సో ఇప్పుడు నేను సీకెంట్ స్క్వేర్ 12 degrees మైనస్ 1/cot అంటే ఎలా రాయొచ్చు అండి? 1/cot అంటే tan స్క్వేర్ రాయొచ్చు కదా. tan స్క్వేర్ 12 degrees అండి. మీ అందరికీ తెలుసండి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1. Option B is the right answer. In what proportion should a milkman mix milk at 2.40 per liter and 3.60 per liter to make a mixture worth 2.50 per liter? ఒక పాల వ్యాపారి లీటర్కు 2.40 మరియు లీటర్కి 3.60ను ఏ నిష్పత్తిలో కలిపితే లీటర్కు 2.50 మిశ్రమం వచ్చును. ఒకసారి మీరు గమనించినట్లయితే సో ఒక రకం పాలేమో 2.40 అండి, మరొక రకం పాలేమో సో 3.60. ఓకేనండి? సో మిశ్రమం యొక్క వాల్యూ 2.50. మిశ్రమం యొక్క వాల్యూ ఎంతమ్మా? 2.50. అంటే ఇక్కడ డిఫరెన్స్ కింద మీరు చూసినట్లయితే సో 1.1 వస్తుంది డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ కింద మీరు చూసినట్లయితే 0.1 వస్తుందండి. అంటే 0.1 1 సార్ 0.1 11 టైమ్స్ అండి. సో 11:1 అండి, 11:1. సో మనం ఏ నిష్పత్తిలో వాటిని కలపాలండి? సో 11:1 నిష్పత్తిలో కలపాలండి. ఏ నిష్పత్తిలో కలపాలి మనం? సో 11:1. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. సో 4 cot theta is equal 3 అండి. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అండి. సో ఇప్పుడు మనం cot theta is equal ఏమని రాసుకోవచ్చు అండి? మనం cot theta is equal ఏమని రాసుకోవచ్చు? 3/4 రాసుకోవచ్చు అండి. 3/4 రాసుకోవచ్చు. సో cot theta is equal 3/4 రాసుకోవచ్చు కాబట్టి ఒకసారి మీరు గమనించినట్లయితే సో 3 అనేది మనకు అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఆసన భుజం అవుతుంది. 4 అనేది మనకు సో ఎదురు భుజం అవుతుంది. సో 4, 3 వచ్చిందంటే 5 మిస్ అయిందండి. 5 అనేది హైపోటెనస్ అవుతుంది, కర్ణం అవుతుంది. సో ఒకసారి మీరు చూస్తే ప్రతి టర్మ్ కూడా సైన్ థీటాతో మనం డివైడ్ చేసినట్టయితే న్యూమరేటర్ని డినామినేటర్ని ప్రతి టర్మ్ని సైన్ థీటాతో డివైడ్ చేయండి. సైన్ థీటాతో డివైడ్ చేస్తే సైన్ క్యాన్సిల్ అవుతుంది. కాస్ బై సైన్ అంటే కాట్ అవుతుంది. అమ్మ ప్రతి పదాన్ని కూడా లవములో మరియు హారములో సైన్ థీటాతో డివైడ్ చేస్తున్నా. సైన్ బై సైన్ అంటే 1, కాస్ బై సైన్ అంటే కాట్ థీటా డివైడెడ్ బై సో సైన్ బై సైన్ అంటే 1, కాస్ బై సైన్ అంటే కాట్ థీటా. మనకు కాట్ థీటా వాల్యూ తెలుసు కదా, 1 మైనస్ కాట్ థీటా బై 1 ప్లస్ కాట్ థీటా. సో 1 మైనస్ కాట్ థీటా వాల్యూ ఎంత అండి? సో కాట్ థీటా వాల్యూ వాళ్ళే ఇచ్చున్నారు 3/4. 1 మైనస్ 3/4 బై 1 ప్లస్ 3/4. 4 అనేది కసాగా అవుతుందండి, ఎల్సిఎం అవుతుంది. 4కి 4 క్యాన్సిల్ అవుతుంది. 4 1s are 4, 4 మైనస్ 3 అంటే 1. సో 4 1s are 4, 4 ప్లస్ 3 అంటే 7, అంటే 1/7 అండి. సో మిగతావన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1/7. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. A and B can do a piece of work in 72 days, B and C 120 days, A and C 90 days.
ఇన్ వాట్ టైమ్ కెన్ ఏ అలోన్ కెన్ డూ ఇట్? ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 72 రోజుల్లో, బీసీలు కలిసి 120 రోజుల్లో, ఏ మరియు సీలు కలిసి 90 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆయన ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సో ఒకసారి మీరు చూస్తే ఇది స్టాండర్డ్ క్వశ్చన్ అండి. ఏబీలో డేటా ఇచ్చున్నాడండి. ఏబీలు కలిసి ఎన్ని రోజులు అంటే 72 డేస్ అండి. బీసీలు కలిసి ఎన్ని రోజు అమ్మా 120 డేస్ అండి. బీసీలు కలిసి 120 డేస్ అండి. నెక్స్ట్ సీఎల్ కలిసి 90 రోజులు అండి. సీఎల్ కలిసి 90 రోజులు. ఫస్ట్ మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి. టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు చూస్తే 72కి సో 120కి అండి. 72 120 ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి? 24 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి. స్మాలెస్ట్ నెంబర్ 3 టైమ్స్ పోతుందండి. 3 టైమ్స్ ఆఫ్ 120 360. 90 అనేది 360లో ఉంటుందండి. అంటే టోటల్ వర్క్ 360 అండి. టోటల్ వర్క్ ఎంతమ్మా 360. టోటల్ వర్క్ 360 అయితే 72 ఎన్ని టైమ్స్ పోతుందండి? 5 టైమ్స్ పోతుందండి. 120 3 టైమ్స్ పోతుందండి. 90 4 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఈ మూడింటికి మనం యాడ్ చేసినట్టయితే మనకు 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుందండి. మనకి ఏమొస్తుందండి? 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది ఈ మూడింటిని యాడ్ చేసినట్లయితే. ఓకేనమ్మా? అప్పుడు 5 + 4 + 3 అంటే మనకు 12 వస్తుందండి. మనకి ఎంత వస్తుందమ్మా? 12 వస్తుంది. ఈ 12 అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి వర్క్ కాదు, 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వర్క్. అంటే 1 టైమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వర్క్ ఎంత అండి? 6. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఒక్క రోజులో 6 యూనిట్స్ వర్క్ చేయగలరు. కానీ మనకు కావాల్సింది ఇక్కడ ఏ ఒక్కడే. మరి ఏ ఒక్కడే కావాలంటే ఎలా చేస్తామండి? ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఎవరిని తీసేస్తే మనకి ఏ వస్తుందమ్మా? సో బి ప్లస్ సిని తీసేస్తే మనకు ఏ వస్తుందండి? అమ్మ ఏ ప్లస్ బి ప్లస్ సి 1 డే వర్క్ 6. 1 డే వర్క్ ఎంత అండి? 6. బి ప్లస్ సి 1 డే వర్క్ ఎంత అండి? 3. బి ప్లస్ సి 1 డే వర్క్ ఎంత? 3. అంటే ఏ 1 డే వర్క్ ఎంత అవుతుంది? 3 అవుతుందండి. ఏ 1 డే వర్క్ ఎంత అవుతుంది? 3. అంటే ఏ ఒక్కడే అయినట్లయితే రోజుకు 3 యూనిట్లు పని చేయగలడు. సో ఏ ఒక్కడే మొత్తం పని చేయాలంటే మొత్తం పని అంటే 360. రోజుకు 3 చెప్పన మొత్తం పని వాడే చేయాలంటే సో ఎన్ని డేస్ పడుతుందండి? 120 డేస్ పడుతుందండి. సో ఏ ఒక్కడికే 120 డేస్ పడుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. An article listed at 26,580 sold at a discount of 10%. Due to festival season, the shopkeeper allows a further discount of 5%. So find the selling price of the article. ఒక వస్తువు యొక్క ప్రకటన విలువ 26,580. 10% తగ్గింపుతో అమ్ముతాడు. పండగ సమయం కారణంగా దుకాణదారుడు మరొక 5% తగ్గింపును అనుమతిస్తాడు. అయితే వస్తువు యొక్క అమ్మకపు ధర కనుగొనండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది ఎప్పుడు కూడా ప్రకటన వెల మీద నిర్ణయిస్తారు. ఓకేనమ్మా? సో ప్రకటన వెల. సో లిస్టెడ్ ప్రైస్ అన్నా కూడా మార్కుడ్ ప్రైస్. లిస్టెడ్ ప్రైస్ అంటే ఏంటమ్మా? మార్కుడ్ ప్రైస్, ఎంఆర్పి. ఓకేనమ్మా? సో ఇక్కడ మనకు మార్కుడ్ ప్రైస్ ఎంత ఇచ్చున్నాడమ్మా? 26,580 ఇచ్చున్నాడండి. 26,580. ఈ 26,580లో సో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారమ్మా? 10% ఇచ్చారండి. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారండి? 10% ఇచ్చారండి. 10% జస్ట్ రిమూవ్ 0. 2658 అండి. 2658. ఓకేనమ్మా? 2658. సో 2,658 అనేది డిస్కౌంట్ ఇచ్చారండి. అలా డిస్కౌంట్ పోగా సో మిగతాది ఎంత వచ్చిందండి? మనకు 26,000లో నుంచి ఒక 2,000 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? 24,000 వస్తుందండి. 26,000లో నుంచి ఒక 2,000 తీసేస్తే మనకు 24,000 వస్తుంది. 24,000. కానీ 580లోంచి 658ని తీసేయలేమండి. ఇప్పుడు 580కి 658కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 580కి 658కి డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 78 డిఫరెన్స్ ఉందండి. అంటే మనకు 78 తగ్గుతుందండి. అంటే 23,000 ఒక 78. ఓకేనా? ఇక్కడ 20, ఇక్కడ ఒక 58, 78 తగ్గుతుందంటే మనకు 23,978 తగ్గుతుందంటే మనం 22 రాయొచ్చు కదా? ఎస్, 22 రాయొచ్చు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే. సో ఇప్పుడు మనకు 5% కావాలండి. మనకి ఎంత కావాలండి? 5% కావాలి. మళ్ళీ ఫర్దర్గా 5% డిస్కౌంట్ ఇచ్చారండి. ఫర్దర్గా 5% డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు మనకి 10% అంటే ఎంతమ్మా? 10% ఎంత మనకు? దీంట్లో 10% ఎలా వస్తుందండి? జస్ట్ ఒక కీప్ డెసిమల్ అండి. సో 2392.2. ఇది 10% కదా? ఇది 10% కదా? 5% అంటే దీంట్లో హాఫ్ చేయండి అమ్మా. దీంట్లో 5% దీంట్లో హాఫ్ చేయండి అండి. సో హాఫ్ చేస్తే 1 ఎంత వస్తుందండి? సో 9 jars, 6 jars, 0.1 jars. అంటే 1196.1. అంటే ఒకసారి మీరు గమనిస్తే మొత్తం ఎంటైర్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయొద్దండి. ఇక్కడ 0.1 ఉందండి. అంటే ప్లెయిన్ నెంబర్లోంచి మనకు 0.1 సబ్ట్రాక్ట్ చేస్తే మన ఆన్సర్ దేంతో ఎండ్ అవ్వాలి? 0.9తో ఎండ్ అవ్వాలి. మన ఆన్సర్ దేంతో ఎండ్ అవ్వాలి? 0.9తో ఎండ్ అవ్వాలి. సో ఆ విధంగా 0.9తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. మళ్ళీ ఎంటైర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 co-prime numbers is 117. Their LCM should be what? 2 సహప్రధాన సంఖ్యల లబ్ధం 117 అయినా వాటి కసాగెంత? గుర్తుపెట్టుకోండి. సో co-prime numbers is always, the co-prime numbers LCM is always product of them. ఓకేనమ్మా? సో సహప్రధాన సంఖ్యల యొక్క కసాగు ఏమవుతుందంటే వాటి యొక్క లబ్ధమే
సో ఎల్సిఎం అవుతుంది. ఓకేనమ్మా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మంటే 117. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 117. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ కోప్రైమ్ నెంబర్స్ దట్ విల్ బి ఈక్వల్ టు ఎల్సిఎం. LCM of co-prime numbers is always product of them. All of you clear andi? So your answer is what? 117. In a school, the ratio of boys and girls is 4:5. When 100 girls leave the school, the ratio becomes 6:7. How many boys are there in the school? ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 4:5. 100 మంది బాలికలు పాఠశాలను విడిచి వెళ్ళినా మిగిలిన వారి నిష్పత్తి 6:7 అవుతుంది. అయితే పాఠశాలలో ఎంతమంది బాలురు ఉన్నారు? ఒకసారి మీరు చూస్తే బాయ్స్ అండ్ గర్ల్స్ 4x 5x అనుకుంటే, సో బాయ్స్ 4x పాడుతున్నారండి, సో గర్ల్స్ 5x పాడుతున్నారు. సో 100 గర్ల్స్ లీవ్ ద స్కూల్, 100 గర్ల్స్ లీవ్ ద స్కూల్ అంటే 5x - 100. సో ఈజ్ ఈక్వల్ రేషియో బికమ్ వాట్ అమ్మా 6:7. రేషియో బికమ్ వాట్ 6:7. ఒకసారి నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 7 4 ఎంతమ్మా 28x 30x - 600. అలా ఫీ క్లియర్ అండి. అంటే ఈ 28x అవతలకు పోయి 600 అవతలకు వస్తే ఏమవుద్దామా 2x = 600. 2x = వాట్ 600. ఇఫ్ 2x = 600 x = వాట్ 300. x = వాట్ 300. అడిగింది ఏంటమ్మా, అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది బాలురు ఉన్నారు, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్. సో హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్ అంటే ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారంటే 4 పార్ట్స్ ఉన్నారండి. సో ఈచ్ పార్ట్ ఎంతమ్మా 300. 4 × 300. సో 4 × 300 1200 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1200. నన్ ఆఫ్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. The number of women in an office is 3 times the number of the men. Which of the following cannot represent the total number of students in the total number of people in the office? ఒక కార్యాలయంలో మహిళల సంఖ్య పురుషుల సంఖ్యకు 3 రెట్లండి. మరి ఈ కింది వాటిలో ఏది మొత్తం వ్యక్తుల సంఖ్యను సూచించలేము. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే పురుషులు ఒక భాగం ఉంటే అండ్ మెన్ ఒక భాగం ఉంటే, సో మెన్ ఒక భాగం ఉంటే స్త్రీలు ఎన్ని భాగాలు ఉంటారండి, మహిళలు ఎన్ని భాగాలు ఉంటారండి 3 భాగాలు ఉంటారండి. అంటే 3 భాగాలు ఒక భాగం 4 భాగాలండి మొత్తం. అంటే మన ఆన్సర్ 4కు మల్టిపుల్ అయి ఉండాలండి. 4కు మల్టిపుల్ ఉండాలి. సో 4కు మల్టిపుల్ ఉండాలి. కానీ వాడు అడిగింది ఏంటంటే కెనాట్ రిప్రజెంట్స్ అన్నాడు. అంటే 4వ టేబుల్లో పోని నెంబర్ ఏంటి. సో 4వ టేబుల్లో సో 92 పోతుంది, 80 పోతుంది, 72 పోతుంది. 62 అనేది 4 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదండి. 62 అనేది. సో 62 ఇట్స్ నాట్ పాసిబుల్ స్ట్రెంత్ ఇన్ ద ఆఫీస్. 2 trains 140 meters 160 meters long run at the speed of 60 km/h and 40 km/h respectively in opposite directions on parallel tracks. So the time which they take to cross each other is what? 140 మీటర్లు మరియు 160 మీటర్ల పొడవు గల 2 రైళ్లు వరుసగా గంటకు 60 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల వేగంతో సమాంతర పట్టాలపై సో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. అయినా ఒకదానికి మరొకటి దాటడానికి పట్టే సమయం ఎంత? చూడమ్మా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటే ఒక రైలు మరొక రైల్ని దాటుతుందంటే దూరం వచ్చేసరికి లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2. సో మనకు లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2 140 + 160 ఎంతమ్మా 300. 140 + 160 ఎంతమ్మా 300. దర్ ఆస్కింగ్ టైం. అమ్మ టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో 2 ట్రైన్స్ కూడా మోషన్లో ఉన్నాయండి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. 2 ట్రైన్స్ కూడా మోషన్లో ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, వ్యతిరేక దిశలో ఉన్నాయి. ఓకేనమ్మా. అంటే రిలేటివ్ స్పీడ్ 60 + 40 100. కానీ 100 అనేది మనకు km/h ఉంది. మనం 5/18 m/s కన్వర్ట్ చేయాలి. ఒకసారికి మీరు చూస్తే 1 hours. సో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 3 టైమ్స్ పోతుంది. ఆల్ ఆఫ్ ఈక్వల్ అండి 3 టైమ్స్ పోతుంది. అంటే ఒకసారికి మీరు చూస్తే సో 18 కమ్స్ టు న్యూమరేటర్ 18 3 is 54. సో 54/5 5 10 times 5.8 times. సో 10.8 seconds. It will take what అమ్మా 10.8 seconds. Option A is the right answer. 3/5 of my current age is the same as 5/6 of that of one of my cousin. My age 10 years ago will be his 4 years hence. So my current age is what? నా ప్రస్తుత వయసులో 3/5 వంతు నా సాధారణ యొక్క వయసులో 5/6 వంతుకు సమానం. 10 ఏళ్ల క్రితం నా వయసు 4 సంవత్సరాల తర్వాత నా సోదరుని వయసుకు సమానమైన నా ప్రస్తుత వయసు ఎంత? చూడమ్మా, సో మై కరెంట్ ఏజ్ ఈజ్ సో ఎంతమ్మా 3/5 ఆఫ్ మై కరెంట్ ఏజ్. 3/5 of my current age, my current age will be equivalent to 5/6 of my cousin. సో ఒకసారి మీరు చూస్తే my age by cousin age is equal to so 5/6 into this 3/5 comes to this side 5/3. That is nothing but 25/18. And my current age is in multiple of 25. So see the options in multiple of 25. Which option is there? Only one option is there, that is 50. That is what amma 50. So my current age is what amma 50. My current age is what 50. So my current age is what andi 50.
మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు కూడా 50. ఇప్పుడు నా ప్రస్తుత వయసు 50 ఉంది అనుకోండి, అప్పుడు మా కజిన్ ఎంత అవుతుందంటే 36 అవుతుంది కదా, 36 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 10 ఏళ్ల క్రితం నా వయసు, ప్రస్తుతం నా వయసు 50 అంటే 10 ఏళ్ల క్రితం నా వయసు 40. 4 సంవత్సరాల తర్వాత నా సోదరుని వయసు 4 సంవత్సరాల తర్వాత అంటే 40 అవుద్ది. అప్పుడు 10 ఏళ్ల క్రితం నా వయసు 40, 4 సంవత్సరాల తర్వాత మా బ్రదర్ వయసు 40, సమానమేనా? సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 50. x% ఆఫ్ x ఈజ్ ద సేమ్ యాజ్ 10% ఆఫ్ వాట్? ఒకసారి మీరు చూస్తే x యొక్క x పర్సంటేజ్ ఆఫ్ x అంటే x/100 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 10% ఆఫ్ వాట్? 10% ఆఫ్ వాట్? 10% ఆఫ్ 10% అంటే 10/100 ఇంటూ సమ్ k అనుకుందాం. మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు చూస్తే 100కి 100 క్యాన్సిల్ అవుతుంది. సో k వాల్యూ మనకు కావాలి కాబట్టి ఆ 10 యువతలకు వస్తే x²/10 అవుతుంది. k వాల్యూ ఆ 10 వాల్యూ యువతలకు వస్తే x²/10 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? x²/10. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో హియర్ ఇన్ఫినిటీ ఉండాలండి ఇక్కడ. √6 ప్లస్ √6 ప్లస్ √6 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఎప్పుడైనా సరే అప్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు సో ఆ రాడికండ్ వాల్యూని 2 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్గా డివైడ్ చేయండి. ఇప్పుడు 6 నేను 3 into 2 రాయొచ్చు కదా, 2 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ కదా. ప్లస్ ఎప్పుడైతే ఉంటుందో, ప్లస్ ఉన్నప్పుడు సో హయ్యర్ వాల్యూ అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో 6 + 6 + 6 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ నెగిటివ్ ఉందనుకోండి, వీటి మధ్యలో మైనస్ ఉందనుకోండి, మైనస్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు స్మాలర్ వాల్యూ మీ ఆన్సర్ అవుతుంది. సో 6ని 2 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్గా డివైడ్ చేస్తాం. సో హయ్యర్ వాల్యూ ప్లస్ ఉన్నప్పుడు ఆన్సర్ అవుతుంది, లోయర్ వాల్యూ మైనస్ ఉన్నప్పుడు ఆన్సర్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో 25.025 by 0.025 ఈజ్ ఈక్వల్ టు వాట్? ఒకసారి మీరు చూస్తే న్యూమరేటర్లో మనకు 3 డెసిమల్స్ ఉన్నాయి, డినామినేటర్లో 3 డెసిమల్స్ ఉన్నాయి. 3 డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 25025 by 25. ఓకేనమ్మా, 25. సో 1.01 అయితే కాదు, ఎందుకంటే 25,000 ఇది. 25,000 బై అప్రాక్సిమేట్లీ 25 అంటే ఆల్మోస్ట్ మనకు 1000 వస్తుంది. సో 25,000 సార్ 25,000, 25 1s ఆర్ 25 అంటే ఎగ్జాక్ట్గా మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 1000 1 టైం పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. సో 6425 డివిజన్ 125 into 8. సో ఒకసారి మీరు చూస్తే డివిజన్ని మల్టిప్లికేషన్గా రాస్తున్నాను. 6425 into 125 ఇంటూ సో 1/125 into 8. సో ఒకసారి మీరు గమనించినట్లయితే మనకు 125 టేబుల్లో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి అమ్మా, నో ప్రాబ్లం. 125 టేబుల్లో సో 125 5 జార్స్ అంటే ఎంత? 125 6 జార్స్ పోతుంది. 125 సో 5 జార్స్ అంటే 625. 125 5 జార్స్ 625. 125 5 జార్స్ 625. 625 పోతే ఇంకెంత ఉంటుందండి? 625కి మనం తీసేస్తే 175 ఉంటుంది. ఇంకెంత ఉంటుందండి? సో ఇక్కడ మనకు 17 ఉంటుంది, 175 ఉంటుంది. సో 175 ఉంటుందండి, 175. 125 1s ఆర్ పోతుందండి, 125 1s ఆర్ పోతుంది. సో 125 1s ఆర్ పోతే ఇంక 50 ఉంటుందండి, 50. సో 50 ఉంటుందండి మనకు. అంటే మనం డెసిమల్ పెట్టుకుని 0 పెట్టుకున్నట్టయితే 500 ఎన్ని టైమ్స్ పోతుందండి? 4 టైమ్స్ పోతుందండి, 4 టైమ్స్. సో 51.4 into 8. 850 జాస్ 400 అంటే మన ఆన్సర్ 400స్లో ఉండాలండి. 850 జాస్ 400, 8 1 జాస్ 8 అంటే 408. సో 408, 8.4 జాస్ 3.2. 408 plus 3.2 411.2. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. P starts business with 4,500 and after 9 months, Q joins with P as his partner. After a year, the profit divided in the ratio 3:5. So what is the Q's contribution in the capital? ఒకసారి మీరు చూస్తే P 4,500 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు. 9 నెలల తర్వాత Q భాగస్వామిగా చేరుతాడు. 1 సంవత్సరం తర్వాత వారి లాభాల నిష్పత్తి 3:5గా విభజించబడింది. అయితే Q యొక్క పెట్టుబడి ఎంత? సో ఒకసారి చూడమ్మా. సో P అనేవాడు 4,500 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేశాడండి. 4,500 రూపీస్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకేనమ్మా P. సో ఆఫ్టర్ 9 months అంటే P టోటల్ 12 months ఉన్నట్టేనండి. Q ఆఫ్టర్ 9 months Q జాయిన్స్ విత్ P యాజ్ ఎ పార్ట్నర్. సో చూడమ్మా, ఆఫ్టర్ 9 months అంటే ఎన్ని నెలలు బిజినెస్లో ఉన్నట్టంటే 3 months బిజినెస్లో ఉన్నాడు. ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదండి, X రూపీస్ పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. ఓకేనమ్మా. సో ప్రాఫిట్స్ అనేవి ఏ రేషియో షేర్ అయినండి? 3:5. ప్రాఫిట్స్ అనేవి 3:5 అలా ఫీక్లీ అండి. అయితే Q యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి మీరు చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ. సో 3కి
3 ఎన్నిసార్లు అమ్మా 4 టైమ్స్ 3 4s are 12. సో 4500 ఇంటూ 4 అంటే ఎంత వస్తుందండి మనకు 18,000 వస్తుందండి అంతే కదా 18,000 వస్తుంది. సో 3 ఎన్ని టైమ్స్ అమ్మా మనకి ఇది 3 ఎన్ని టైమ్స్ అండి 6,000 టైమ్స్ అండి 3 6,000 టైమ్స్. సో 5 6,000 టైమ్స్ అంటే ఎంతమ్మా 5 ఇంటూ 6,000 30,000 5 ఇంటూ 6,000 30,000 అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేశారంటే 30,000 రూపీస్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 30,000. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. పి 4500తో 12 మంత్స్ బిజినెస్లో ఉన్నాడు. 9 మంత్స్ తర్వాత క్యూ జాయిన్ అయ్యాడు అంటే 3 మంత్స్ మాత్రమే బిజినెస్లో ఉంటాడు. అలా ఫీ క్లియర్ అండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారంటే X రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ప్రాఫిట్స్ రేషియో అనేది 3:5 3 1s are 3 4s are అంటే 4 ఇంటూ 4,500 అంటే 18,000 3 parts అంటే 18,000 ఈచ్ పార్ట్ is 6,000 దెన్ 5 parts is 30,000. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. ఇచ్చిన సంఖ్యల యొక్క మధ్యగతం కనుగొనండి. ఫస్ట్ మనం వీటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, ఆరోహణ క్రమంలో రాయాలి. సో చిన్న వాల్యూ ఏంటో ఎక్కడుందో చూడమ్మా 25. చిన్న వాల్యూ ఎంత అండి 25. సో 25 తర్వాత మనకి ఏముందండి సో 25 తర్వాత 30లో ఏమన్నా ఉందా సో 20లో ఏం లేదో 30లో సో 38 39 38 39 40లో ఏమైనా ఉందండి ఎస్ 40లో ఉన్నాయి చూడండి 42 ఉంది నెక్స్ట్ 44 ఉంది నెక్స్ట్ 46 ఉంది 47 ఉంది 48 ఉంది 47 46 48 44 రెండు 44లు ఉన్నాయండి 2 44s ఉన్నాయండి 2 44s ఉన్నాయి నెక్స్ట్ 49 ఉంది ఎస్ 49 ఉంది నెక్స్ట్ 50లో ఏమైనా ఉందండి 56 ఉంది 56 ఉంది నెక్స్ట్ 60 ఉంది 60 ఉంది 60 తర్వాత ఏముందమ్మా 60 తర్వాత 81 83 81 83 81 83 81 83 సో అన్నీ అయిపోయినాయి కదా ఎస్. ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి 2 4 6 సో 6 8 10 12 14 ఉన్నాయండి అంటే ఈవెన్ నెంబర్ ఉందండి. ఆడ్ నెంబర్ ఉంటే ఎగ్జాక్ట్గా మిడిల్ నెంబరే మనకు మీడియన్ అవుతుందండి. ఆడ్ నెంబర్ లేదు ఈవెన్ నెంబర్ ఉంది 14 ఉన్నాయి 14 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 6 క్యాన్సిల్ చేయండి అమ్మా 2 3 4 5 6 ఫస్ట్ 6 క్యాన్సిల్ చేయండి చివరి 6 కూడా క్యాన్సిల్ చేయండి అమ్మా చివరి 6 కూడా క్యాన్సిల్ చేయండి. సో మధ్యలో 2 ఉన్నాయి కదా ఈ రెండింటి యొక్క యావరేజే మనకు మధ్యగతం అవుతుంది ఈ రెండింటి యొక్క సగటే మధ్యగతం అవుతుంది ఈ రెండింటి యొక్క యావరేజే మనకు మీడియన్ అవుతుంది. 46 47 మిడిల్ ఏముంటుందండి 46.5 ఉంటుందండి. కావాలంటే మీరు యాడ్ చేసి బై 2 చేసినా కూడా అదే వస్తుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 46.5. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మిమ్మల్ని మీడియన్ అడిగితే ఫస్ట్ వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాయండి ఆరోహణ క్రమంలో రాయండి. రాసిన తర్వాత నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఆడ్ అయితే అంటే మనకు బేస్ సంఖ్యలో కానీ వచ్చినట్లయితే ఎగ్జాక్ట్గా మిడిల్ నెంబర్ మనం ఐడెంటిఫై చేయగలం ఆ మిడిల్ నెంబరే మీకు మధ్యగతం అవుతుంది మీడియన్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనకు 14 వచ్చింది 14 అనేది ఈవెన్ నెంబర్ ఎగ్జాక్ట్గా మిడిల్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో అటు 6 ఇటు 6 తీసేయండి మిడిల్లో 2 నెంబర్స్ ఉన్నాయి కదా ఆ 2 నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి ఆ 2 నెంబర్స్ యొక్క యావరేజే మీడియన్ అవుతుంది ఆ 2 నెంబర్స్ యొక్క సగటే మధ్యగతం అవుతుంది. This is all about RRC Group D Grand Test number 19 Mathematics explanation. Thank you all of you.